హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో అయితే మండే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. మండే ఈవినింగ్ ఈ వాష్ బేసిన్ ఏరియా ఇదంతా క్లీన్ చేసేసుకొని అప్పుడు స్నానానికి వెళ్ళి దెన్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈవినింగ్ రొటీన్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అయిపోతాను. బట్ స్నానానికి వెళ్ళే ముందే ఇది క్లీన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ చిరాగ్గా ఉండకుండా అయితే ఉంటుంది. సో ఈ ప్లేస్ అంతా అంటే వచ్చిన దగ్గర నుంచి ఏదో లైట్గా కడిగేస్తున్నాను, కానీ ఇవాళ ఏంటంటే హార్పిక్ వేసేసి, వైట్ హార్పిక్ ఉంటుంది కదండి, అది వేసేసి కొంచెం 5 minutes ఉంచేసాను. మురికేమో అవ్వదు, కానీ సింక్ డస్ట్ ఎక్కువ అక్యూములేట్ అవుతుందండి. దీని మీద కూడా డస్ట్ అక్యూములేట్ అవుతుంది. సో కొంచెం థరో క్లీనింగ్ అవుతుంది అనేసి నేనైతే హార్పిక్ వేసేసి 5 minutes నానబెట్టేసినాక ఈ ఐక్యా నుంచి తెచ్చుకుని ఈ బ్రషెస్ మాత్రం భలే హ్యాండీగా ఉంటున్నాయండి. ఇవి మస్ట్ హ్యావ్ ఇన్ ద హౌస్ అని నేను చెప్తాను. ఈ ప్రోడక్ట్స్ అయితే 40 రూపీస్కో ఎంతో తీసుకున్నానండి ఆఫర్లో. సో ఐ గాట్ మల్టిపుల్ బ్రషెస్ అన్నమాట, 3 or 4 బ్రషెస్ తెచ్చుకున్నాను. సో అవే యూస్ చేస్తాను ఈ షింక్ ఏరియా ఇదంతా క్లీన్ చేయటానికి. అండ్ ఇక్కడ ఏంటి అంటే వాష్ బేసిన్ పెద్దగా ఉంది అండ్ ఈ ప్లాట్ఫామ్ ఏమో నేను ఒక వెట్ క్లాత్తో క్లీన్ చేసేస్తాను. అంటే వాటర్ పడుతుంది కదా, ఒకసారి క్లీన్ చేసేసాను అంటే డస్ట్ అంతా పోతుంది. అండ్ ఈ మిర్రర్ మాత్రం నేను ఇంటికి వచ్చినప్పుడు ఇల్లంతా క్లీన్ చేయించుకొని వస్తాం కదండి, అప్పుడు వాళ్ళు వర్కర్స్కి చెప్పాను దీన్ని క్లీన్ చేయమని. వాళ్ళు ఎలా క్లీన్ చేశారో తెలియదు, కానీ మొత్తం ఒక వైట్ ప్యాచ్ లాగా ఉంది. సో నేను ఇంకా కాలిన్ వేసుకొని దీన్ని ఇప్పుడు ప్రాపర్గా క్లీన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా టైమే పెట్టిందండి. ఇది నేను అనుకున్నాను 10 minutesలో అయిపోతుంది అని, బట్ ఫస్ట్ టైం నేను థరోగా క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ చెక్ చేసుకొని. అండ్ ఈ మిర్రర్ కూడా కొంచెం పెద్దగా ఉందండి, స్టూల్ వేసుకొని ఎక్కాల్సి వస్తుంది. స్టిల్ ఐ కాంట్ రీచ్ ద టాప్ ఆఫ్ ద మిర్రర్. సో అదైతే వదిలేసాను, కానీ ఎంతవరకు అందుద్దో అంతవరకు కాలిన్ వేసి ప్రాపర్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ నౌ దిస్ ఏరియా ఈజ్ నీట్ అండ్ టైడీ. ఇప్పుడు ఇంకా స్నానానికి వెళ్ళి ద నెక్స్ట్ రొటీన్ ఏదైతే ఉంటుందో నైట్ రొటీన్ అట్లా కానిచ్చేస్తాను. అండ్ దిస్ లిటరలీ టుక్ 20 minutes అండి ఈ ఒక్క ఏరియా క్లీనింగ్కే. సో థరో క్లీనింగ్ అన్నది ఫ్రీక్వెంట్గా అయితే జరగదు, వీక్లీ వన్స్ అట్లా చేస్తాను. రోజు జస్ట్ వాష్ అయితే చేసేస్తాను. అండ్ నెక్స్ట్ డే మాత్రం లేచి పూజ చేసుకొని నేను ఇంకా నా రొటీన్లోకి అయితే వచ్చేసానండి. ఇప్పుడు కొంచెం రొటీన్ అయితే సెట్ అవుతున్నట్టే ఉంది, బికాజ్ దెర్ ఇస్ కొంచెం థింగ్స్ కొంచెం ఆర్గనైజ్ అవుతున్నాయి, మెల్లిగా సెటప్ అవుతుంది. హౌస్ అంతా సెటప్ అయిపోయింది, ఓన్లీ కొంచెం డెవలప్ చేసుకుంటూ పోవటమే. అంటే ముందు సర్దిన సామాన్లు అవన్నీ పక్కన పెట్టి ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఆ షెల్ఫ్స్లో అవి పెట్టుకోవటం అట్లా జరుగుతుంది ఇప్పుడైతే. అండ్ ఇవాళ అయితే నేను టొమాటో రైస్ చేస్తానండి శ్లోకా బాక్స్లోకి. సో ఫస్ట్ అయితే గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ చాప్ చేసేసుకుంటున్నాను. తాలింపులోకి నేను నెయ్యి వేసుకుంటున్నానండి, కొంచెం ఆయిల్ నెయ్యి కలిపి వేసుకున్నాను. నెయ్యిలో బే లీఫ్, చెక్క, లవంగం, జీలకర్ర, కరివేపాకు ఎక్కువ వేసాను. అండ్ దెన్ ఈ చాప్ చేసిన జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయినాక నేను టొమాటోస్ అయితే వేసానండి. అండ్ టొమాటోస్ ఎక్కువ వేసుకుంటాం కదా. నేను మొన్న ఆ మార్కెట్కి వెళ్ళాను అన్నాను కదండి, అక్కడ టొమాటోస్ చాలా ఫ్రెష్గా కనిపించినాయి అన్నమాట. బోల్డ్ అని తెచ్చేసాను. జనరలీ సండే ఇంట్లో ఉంటే కన్జ్యూమ్ అయిపోతాయి, కానీ ఈసారి సాటర్డే సండే చాలా బిజీగా గడిచింది అని చెప్పాను కదండి. సో మేము ఇంట్లో లేము, బయట ఎక్కడో తినేసి వచ్చాము. సో ఇట్ డజంట్ రియల్లీ అంటే బోల్డ్ అండ్ టొమాటోస్ మిగిలిపోయినాయి అండ్ పాడైపోతాయేమో అనేసి ఫస్ట్ టొమాటో రైస్ అయితే చేసేస్తున్నాను. టొమాటోలో ఏమో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా 2 వేసేసి చాప్ చేసుకుంటున్నాను, టొమాటోస్ మాత్రం. అండ్ ఇది బాగా ఫ్రై అయినాక దెన్ ఈ టొమాటోస్ వేసేసి మసాలాల్లోకి నేను చాలా సింపుల్ మసాలాస్ పెట్టానండి ఇవాళ. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ లైట్గా ఇదేంటి ఆంధ్ర చికెన్ కర్రీ మసాలా ఉంటుంది, అది వెజిటేరియనే బట్ అది కొంచెం ఘాటు ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆంధ్ర చికెన్ కర్రీ మసాలా తెచ్చాను నేను మొన్న, సో అది వేసాను. అండ్ దాట్స్ అబౌట్ ఇట్ అండి. మన యమ్మీ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ టొమాటో రైస్లోకి నాకైతే క్యాషూ నట్స్ వేయటం చాలా ఇష్టం. సో నా దగ్గర సాల్టెడ్ క్యాషూ నట్స్ ఉన్నాయండి, అది ఇంకా డేట్ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయేలాగా ఉంది నెక్స్ట్ మంత్. సో దాన్ని యూస్ చేసేయచ్చు అనేసి అవే వేసేసాను. నార్మల్ ఫ్రెష్ క్యాషూ నట్స్ అయితే వేయలేదు. సో అసలు ఆ బాటిలే ఓపెన్ చేయలేదన్నమాట. సో అవి ఓపెన్ చేసేసి అవి వేసేసాను. మీరు నార్మల్ క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
ఇదిగోండి. ఇంకా ఇది మాత్రం పిల్లలు చాలా నచ్చినట్టుందండి శ్లోకాకి. జనరలీ ఎక్కువ పెడితే కొంచెం క్రిబ్ చేస్తుంది, ఎందుకు అంతంత రైస్ పెడుతున్నాను అని. నిన్న మాత్రం ఏమీ అనకుండా పిన్ డ్రాప్ సైలెన్స్లో తీసుకొచ్చి నాకు బాక్స్ ఇచ్చింది. అండ్ ద బాక్స్ వాజ్ ఎంటీ అనమాట. అలా ఎంటీ బాక్స్ చూస్తే మాత్రం పడ్డ కష్టానికి కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఆల్ ద మదర్స్ అంతే కదండి, పొద్దున్నే లేచి అన్నీ చేస్తూ ఉంటారు. 4:30కి 5కి 5:30కి వాళ్ళ స్లీప్ని డిప్రైవ్ అయ్యి ఈ పనులన్నీ చేస్తారు పిల్లల కోసం. కానీ వాళ్ళు అదే తినకపోతే ఒకలాంటి విసుగ్గా అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు తినరు ఇంత కష్టపడి చేసినప్పుడు అని. బట్ అదే వాళ్ళు బాక్స్ ఎంటీ చేసుకొని తెస్తే మాత్రం ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఒకవేళ వాళ్ళు తినలేదు అంటే మనకు ఒకలాంటి గిల్ట్ ఫీలింగ్, అయ్యో మనం సరిగ్గా చెయ్యలేదా, ఆర్ వీ నాట్ డూయింగ్ ఇట్ రైట్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ దెన్ దిస్ ఈజ్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పేరెంటింగ్ ఏమో అనిపిస్తుంది. అండ్ ఇంకా నేను రైస్ ముందే కుక్ చేసుకున్నానండి. సో టొమాటో బాగా ప్యూరే అంతా ప్రాపర్గా కుక్ అయినాక అప్పుడు ఈ రైస్ యాడ్ చేసేసాను. అండ్ దిస్ వాజ్ రియలీ డెలిషియస్. నేను కొంచెం పెట్టుకున్నానండి లంచ్కి, కొంచెం మిగిలింది, సో అది టేస్ట్ చేశాను. సో ఇట్ వాజ్ నైస్. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీకు ఘాటు కావాలి అంటే కారం కాకుండా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. పెప్పర్ పౌడర్ చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. నేను ఈసారి మర్చిపోయానండి పెప్పర్ పౌడర్ వేయటం, ఓన్లీ కారం వేసేసాను. బట్ యాక్చువల్లీ కారం తగ్గించుకొని మీరు మోర్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ టొమాటో ట్యాంగీనెస్కి అండ్ ఈ స్పైసీ పెప్పర్కార్న్స్కి చాలా మంచి కాంబినేషన్ అయితే ఇది అవుతుందండి. సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ మీలో చాలామంది చేస్తూ ఉంటారులేండి, టొమాటో రైస్ ఇస్ నాట్ అ యునీక్ థింగ్, బట్ ఈ స్టైల్లో చేసి చూడండి, యూ మైట్ లైక్ ఇట్. అండ్ ఇంకా ఇదంతా శ్లోక స్కూల్కి వెళ్ళిపోయినాక అన్నీ అయిపోయినాక దాన్ని ప్రాపర్గా పంపించి నేను అనంత అయితే టెంపుల్కి బయలుదేరామండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ. సో ఆ టెంపుల్కి వెళ్ళి ఇంకా వచ్చినాక మాత్రం గబగబా నేనైతే మా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ దలియా చేస్తున్నానండి. సన్న నూక, దలియా అంటే గోధుమ నూక అండి. అండ్ దట్ సన్న నూక ఉంటుంది, లావు నూక ఉంటుంది. నేను లావు నూక ఏంటి అంటే దోశల్లో వేసుకోవడానికి చేస్తాను. అండ్ సన్న నూక మాత్రం మనకి ప్రాపర్గా మనము ఇట్లా ఉప్మా చేసుకోవటానికి చాలా బాగుంటుంది సన్న నూక. అండ్ దీంతోనే మనము స్వీట్, నేను లాప్సీ అని చేస్తూ ఉంటాను కదండి గణపతికి ప్రసాదం పెట్టడానికి కూడా, ఈ సన్న నూక చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా వచ్చి ఒక్క నిమిషం కూర్చోటానికి ఉండదండి. మార్నింగ్ 5కి కిచెన్లో 5:30కి అట్లా కిచెన్లోకి వెళ్తే ఇంకా ఈ 9:30 వరకు ఇదే పని. ఒక్కొక్కసారి హౌస్ హెల్ప్ వస్తే ఆ అమ్మాయితో తిరుగుతూ ఆ అమ్మాయి వెళ్ళిపోయినాక 11 o'clockకి కూర్చోవటం అవుతుంది. అండ్ దాట్ ఈస్ యాక్చువల్లీ అ బిట్ స్ట్రెన్యస్ అనిపిస్తుంది. బట్ దెన్ స్లోలీ దిస్ ఫేజ్ విల్ ఆల్సో పాస్ అండ్ కొంచెం రిలాక్స్ అయ్యే టైం అయితే వచ్చేస్తుందిలేండి తొందరలోనే. అండ్ ఈ గోధుమ నూక వేసినప్పుడు మీరు ఫాస్ట్గా కుక్ చేయాలి అంటే మాత్రం కొంచెం హాట్ వాటర్ వేసుకోండి, ఇట్ విల్ కుక్ ఫాస్ట్. నేనైతే కెటిల్లో నీళ్లు పెట్టేసుకొని అది పోసేసుకున్నాను అనమాట, ఎందుకంటే అనంతకి లేట్ అయిపోతుంది వర్క్కి. సో తను కంగారు పెడుతున్నారు. అండ్ ఈ నూక అది కుక్ అవ్వడానికి టైం అయితే పడుతుంది కదండి, సో ఇట్ విల్ టేక్ టైం. అందుకని హాట్ వాటర్ వేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్ ప్రాసెస్. అండ్ నిన్న నేను దోశలకి పప్పు నానబెట్టేసుకున్నాను, సో ఇప్పుడు అది కూడా వేసేసుకుంటున్నాను. మార్నింగ్స్ ఆర్ రియలీ క్రేజీ అండి, ఒకదాని తర్వాత ఒకటి అసలు కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతాము అంటే మాత్రం మార్నింగ్ అసలు దొరకట్లేదు టైమ్. ఎంత ఎర్లీగా లేస్తున్నా కొంచెం రిలాక్స్డ్గా టిఫిన్ బాక్స్ వరకు కడుతున్నాను కానీ శ్లోకాది. ఆఫ్టర్ దాట్ ఇట్స్ గోయింగ్ బెట్ హెవీ అనమాట. అండ్ మన వ్యూవర్స్ కొందరు అడుగుతున్నారండి, బాంబేలో మీ ఓనర్తో ఏంటక్క మీ గొడవ అనేసి. నాకు అంటే ఎవరినూ నెగిటివ్గా చేసి దానివల్ల వచ్చే వ్యూస్ నేను ఎంజాయ్ చేయాలి అని నాకు ఉండదు. బట్ ఉంటారండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. షీఈస్ యునీక్ పీస్. కానీ అదంతా డీటెయిల్డ్గా ఆవిడ గురించి చెప్పటం ఆన్ సోషల్ మీడియా పద్ధతి కాదేమో అనిపిస్తుంది. అంటే మా మమ్మీ మాకు ఇచ్చిన సంస్కారం ఏంటి అంటే నచ్చనప్పుడు
నోరు మూసుకొని కూర్చోవాలి అని. కానీ మొన్న వీడియోలో చెప్పటం నాదే తప్పు. బట్ దెన్ ఆ రోజు ఏంటంటే ఆ ఫ్లోలో వచ్చేసిందండి, ఇట్లా టార్చర్ చేసింది అనేసి. అందుకని ఆ ఫ్లోలో వచ్చిన దాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. కానీ నాకు వేరే వాళ్ళని అట్లా బ్యాడ్ చేసి సోషల్ మీడియాలో చెప్పడం అది నాకు నచ్చలేదండి. అందుకనే నేను చెప్పట్లేదు. అది మన పద్ధతి కూడా కాదు. ఆవిడతో నాకున్న ప్రాబ్లము నేను అనుభవించాను అండ్ దట్స్ ఓవర్. ఆ ఇల్లు వదిలేసి వచ్చాను, ఇట్స్ ఓవర్. ఇప్పుడు మళ్ళీ అది తవ్వుకొని ఆవిడ గురించి నెగిటివ్గా మాట్లాడి 4-5 వ్యూస్ ఎక్స్ట్రా వస్తాయి ఏమోనండి ఆ నెగిటివ్ థంబ్నెయిల్ పెట్టేసి వర్కౌట్ చేస్తే. బట్ దెన్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేనైతే అలా చేయలేనండి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ సారీ. నేనే చెప్పాను కాబట్టి చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో అని. అది నా మిస్టేకే కాబట్టి ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. బట్ వేరే వాళ్ళని నెగిటివ్గా మాత్రం నేను నా వీడియోస్లో నేను చూపెట్టదలుచుకోలేదు. అండ్ ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసానండి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ టీవీ యూనిట్ లాగా ఇచ్చారు. నేను బెడ్రూమ్లో టీవీ పెట్టడం అన్నది అసలు నాకు అస్సలు నచ్చని పని. సో నా పాత టీవీ ఉంది బట్ ఐ డెంట్ ఓపెన్ ఇట్. సో దాన్ని అట్లాగే ప్యాక్ చేసి పెట్టానమాట, అది ఎవరికైనా ఇచ్చేయచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ డస్టింగ్ ఇదంతా చేసేసుకుంటున్నారు అండ్ సూపర్ఫిషియల్ డస్టింగేనండి, థరో క్లీనింగ్ లేదు. అండ్ ఇక్కడైతే నేను ఈ బుక్ రోజు ఏదో ఒక బుక్ చదువుతున్నాను అంటున్నాను కదండి. అండ్ ఈ మధ్య చదువుతున్న బుక్ మాత్రం ఇది, ద ఎపిక్ షిట్ అని. డోంట్ గో బై ద నేమ్. కానీ ఈ బుక్ ఏంటి అంటే ఇదేం నావెల్ కాదు, లైక్ మోటివేషనల్ బుక్ కాదు. బట్ చిన్న చిన్న సెంటెన్సెస్లో, చిన్న చిన్న పారాగ్రాఫ్స్లో దే రోట్ వెరీ సింపుల్ థింగ్స్ అండి లైఫ్లో. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ బుక్. కానీ చాలా బాగుంది, చాలా ఈజీ టు రీడ్. ఇఫ్ యూ ఫైండ్ దిస్ బుక్ ఎనీవేర్, గ్రాబ్ ఇట్ అండి. ఇది నాకు మా ఫ్రెండ్ మైథిలి గిఫ్ట్ ఇచ్చింది. అది ఇచ్చి ఇన్ని రోజులైనా నేను చదవలేదు. కానీ ఇంటికి వచ్చినప్పుడు చెప్తున్నాం కదా, బుక్స్ ఆర్గనైజ్ చేసుకునే టైంలో అప్పుడు చూశాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇట్. చిన్న ప్రోవర్బ్స్ లాగా ఉంటాయి అన్నమాట. హౌ టు డీల్ విత్ యువర్ లైఫ్ అన్నది చిన్న చిన్న సెంటెన్సెసే, పెద్ద ఏదో పేజీలు మోటివేషనల్ స్పీచ్లు లాగా లేవండి. సో దిస్ బుక్ ఈజ్ రియలీ నైస్. అండ్ వన్స్ అగైన్ డోంట్ గో బై ద నేమ్ అండి, బట్ ఇట్స్ అ నైస్ బుక్. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ సమ్వేర్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. మీరు పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా చదివేసే బుక్ ఇది. అండ్ అది ఊరిని అట్లా రిలాక్స్ అయినప్పుడు అది చదువుతూ ఉంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకా డ్రెస్సింగ్ ఏరియా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. అండ్ థరో క్లీనింగ్ ఏది చేయట్లేదండి ఇవాళ, ఓన్లీ సూపర్ఫిషియల్ క్లీనింగ్ ఆఫ్ ద బెడ్రూమ్. అండ్ ఇంకా కాస్మెటిక్ షెల్ఫ్స్ అయితే నేను ప్రాపర్గా సర్దుకోలేదు నాకు నచ్చినట్టు. ఐ జస్ట్ డంప్డ్ అకార్డింగ్లీ. ఆయిల్స్ ఒక చోట, కాస్మెటిక్స్ ఒక చోట, మేకప్ ఐటమ్స్ ఒక చోట, అట్లా డంప్ అయితే చేశాను. కానీ అండ్ ఇప్పుడే నేను కంప్లీట్లీ కూడా అది చేయదలుచుకోలేదండి. కంప్లీట్ సెటప్ కూడా ఇప్పుడే నాకు అంత టైం ఉన్నప్పుడు చేద్దాము అనేసి. సో బేసిక్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ దిస్ హ్యాస్ టు హ్యాపెన్ ఎవ్రీ డే. ఇది లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ బాగా అవుతుందండి మా చుట్టుపక్కల. సో విపరీతమైన డస్ట్ అండ్ మోర్ సో లాస్ట్ వీక్ వరకు గాలి అయితే బాగా ఉందండి. సో మొత్తం దుమ్ము అంతా లేచి వస్తున్నట్టు ఉండేది. సో ఎవ్రీ డే క్లీనింగ్, డస్టింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ ద హౌస్. అండ్ ఈ మిర్రర్ కూడా అప్పుడు హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేశారండి. మేము ఒక సర్వీస్ పిలుచుకున్నాం అనమాట, హౌస్ కీపింగ్ సర్వీస్ వాళ్ళని. సో వాళ్ళు వచ్చి చేశారు. కానీ అంతా వాళ్ళు వెట్ క్లాత్తో చేసినట్టున్నారు, ఒక వైట్ కలర్ లాగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు దీన్ని క్లీన్ చేస్తూ ఉంటే కాలిన్ వేసుకొని ఇట్స్ కమింగ్ అవుట్ నీట్ నా. ఇలా చిన్న చిన్న పనులేనండి, కానీ రోజంతా జరిగే పనులే ఇవి. అండ్ ఈ పనులన్నీ ఫినిష్ అయ్యేసరికి మాత్రం మిడ్ డే అయిపోతుందండి. ఇంకా అప్పుడు అలసిపోయి కూర్చొని లంచ్ అయితే చేసేస్తాను. అండ్ నిన్న ఒక మూవీ చూశానండి, యూత్ అని. మూవీ ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఎండింగ్ వరకు నాన్సెన్స్ లాగా అనిపించింది. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే పేరెంట్స్ పిల్లల కోసం ఎంత తపన పడతారు, కానీ పిల్లలకి అది అర్థమయ్యేసరికి మన జన్మ ధన్యం అయిపోతుంది అనిపించేలాగా ఉంటుంది. సో అలాంటి మూవీ ఒకటి యూత్ అనేసి, తమిళ్ మూవీ, తెలుగు డబ్బింగ్ అనుకుంటానండి. సో అది బాగానే ఉంది. కానీ 2 hours మూవీ 1.5 hour నాన్సెన్సే ఉంది. బట్ లాస్ట్ మెసేజ్ ఈజ్ వెరీ గుడ్. సో పిల్లలకి నిజంగానే పేషెన్స్ ఉంటే అలాంటి మూవీస్ చూపెట్టచ్చు మనం అనిపించింది నాకు. అండ్ దీంతో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దెన్. హ్యావ్ అ గ్రేట్ డే.